అందరికీ నమస్కారం అండి. మన జీవితంలో మనల్ని గొప్ప స్థాయిలో నిలబెట్టే కొన్ని మంచి మాటలు మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మోటివేషనల్ వీడియోలో అన్ని రోజులు నీకు అనుకూలంగా ఉండవు. నీది కాని రోజున మౌనంగా ఉండాలి. నీదైన రోజున అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అసూయపడే వారితో నీ అభివృద్ధి గురించి ఆవేశపడే వారితో నీ ఆలోచనలు చెప్పుకోవడం నిజంగా మూర్ఖత్వమే. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ అతనిని విడవని నీడలా ఆనందం అతని వెంటే ఉంటుంది. నీవు సంతోషంగా ఉండు. నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. అదే అసలు సిసలైన సంతోషం. నీవు పుట్టినప్పుడు వాళ్ళు వీళ్ళు ఆనందపడ్డారు, అది మామూలే. నీవు పోయేటప్పుడు నీవెంత ఆనందం పొందుతావు అన్నది అసలైన నిజమైన జీవితం. అలాగే నీవు పోయిన తర్వాత నీ కోసం ఎంతమంది కన్నీళ్లు కారుస్తారు అనేది కూడా ముఖ్యమే. నీవు చేసే మంచి అందరూ స్వీకరించడం లేదని చింత చేసే పని లేదు. చేయడం మాత్రమే నీ పని. అర్హత అవసరం ఉన్నవాళ్ళు స్వీకరిస్తారు, అంతే. ఎవరైనా నిన్ను బాధ పెడితే తిరిగి వాళ్ళని బాధ పెట్టాలి అని కోరుకోవద్దు. ఒక నవ్వు నవ్వి వాళ్ళతో దూరంగా ఉండు. ఎందుకంటే నువ్వు వేసే శిక్ష తాత్కాలికమైనది కావచ్చు, కానీ పైవాడు వేసే శిక్ష శాశ్వతమైనది. అంతా పైవాడు చూసుకుంటాడు. ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవదర్శనం కంటే గొప్పది. కాబట్టి భగవంతుని ఆరాధన. ఒకరోజు బుద్ధుడిని ఒకరు అడిగారట, బుద్ధా, నువ్వు మెడిటేషన్ ఏం చేసి ఏం పొందావు? దానికి బుద్ధుడు సమాధానమిస్తూ, ఏమీ పొందలేదు, కానీ నేను పోగొట్టుకున్నవి మాత్రం చెప్పగలను. అవి కోపం, ఒత్తిడి, ఆందోళన, చావు భయం. నీ అడుగు నువ్వు వేయలేకపోతే, అనుకున్నది సాధించే విషయంలో శ్రద్ధలు చూపలేకపోతే, దేవుడే దిగివచ్చినా నీ జీవితం ఎప్పటికీ మారదు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని కలిగిస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. ఆకలి తీరాక ఆహారాన్ని, అవసరం తీరాక మనిషిని ఎప్పుడూ చులకనగా చూడకూడదు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం అనేది మళ్ళీ వస్తుంది. ఎన్ని వంకలు తిప్పినా, ఎన్ని రంగులు పులిమినా, ఎంత లోతుగా పాతిపెట్టినా నిజం తన అసలు రూపంతో మళ్ళీ బయటికి తప్పక వస్తుంది. ఇదే నిజానికున్న శక్తి. మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టే. అందుకే ఎప్పుడూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఎప్పుడూ ఉండకూడదు. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉంటాయని బాధపడకు. చెట్టుకు ఆకులు ఎక్కువ, కానీ పూచే పువ్వులు తక్కువ. అందరూ పూలనే చూస్తారు, కానీ ఆకులను పట్టించుకుంటారా? అలాగే సంతోషాలు తక్కువైనా సరే నీ జీవితం ఎంత విలువైనది అనేదే ముఖ్యం. నీ దగ్గర ఏముంది, ఏం లేదని ఆలోచించడం కంటే నీ కోసం ఎవరున్నారు అని ఆలోచించడం మంచిది. నిజంగా కోటి కష్టాలకు కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఏం చేసినా సమర్థించేవాడు స్వార్థపరుడు. తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియచేసేవాడు శ్రేయోభిలాషి. మంచిని చెడుని రెండింటినీ తెలియచేసేవారు అసలైన నిజమైన స్నేహితులు. మనిషి సర్వనాశనం అవ్వడానికి దురలవాట్లు, చెడు వ్యసనాలే కారణం అనుకుంటాం, కానీ వాటికంటే అతి ప్రమాదమైనది మరొకటి ఉంది. అది ఏంటో తెలుసా? అతి మంచితనం. కాబట్టి అతి మంచితనం అనేది అన్ని దగ్గరలా వాడకూడదు. కొన్ని దగ్గర కటువుగా ఉండటమే. సమస్య వెంట పరిష్కారం తప్పక ఉంటుంది. చీకటి వెంట వెలుగు తప్పక ఉంటుంది. బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం ఎప్పుడూ నిర్వర్తించాలి. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నవ్వగలిగేవాడు ఆదర్శం. తాను ఆపదలో ఉన్నప్పుడు కూడా ఇతరులకి సాయం చేసేవాడు స్ఫూర్తి. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. మంచిగా బతకడం ఇంకా గొప్ప. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే అది మరింత గొప్ప. తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోలేదు. పాముకి ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు. అలాగే
మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగా స్నానం చేసిన వారిలోని మలినాలు తొలగిపోవు కదా, చెడు గుణం మారిపోదు కదా. పాపమయ్యేలా సంపాదించొద్దు, అప్పు అయ్యేలా ఖర్చు చేయొద్దు, అజీర్తయ్యేలా తినవద్దు, మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడవద్దు, ఆలస్యమయ్యేలా నడవకూడదు, చితికి చేరేలా చింతించవద్దు, అర్థం చేసుకోకుండా అవమానపరచవద్దు, నాదో లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడాలి, ద్వేషాన్ని వదిలేసించి ప్రేమని ఆస్వాదించాలి. డబ్బుంటే నలుగురికి దానం చేయాలి, మంచి హోదా ఉంటే నలుగురికి జీవనోపాధి కల్పించాలి, మంచి పరపతి ఉంటే నలుగురికి మాట సాయం చేయాలి, ఇవేవీ లేకుంటే కనీసం నలుగురికి మంచి చెప్పాలి, లేకుంటే మౌనంగా ఉండాలి, అంతేకాని ఎవరికి అపకారం మాత్రం కలలో కూడా తలవకూడదు. జీవితంలో ఎప్పుడూ లెక్కలు వేసి ఏ పని చేయకూడదు. పైవాడు ఆల్రెడీ కొన్ని లెక్కలు వేసి మనల్ని భూమి మీదకు పంపుంటాడు కాబట్టి మనం వాటిని స్టెప్పులు వేయాలే తప్ప మళ్ళీ కొత్తగా లెక్కలు వేయకూడదు. వేస్తే ఆన్సర్ ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఈ సృష్టిలో ఏ జీవి తన కష్టాల వల్ల ఆత్మహత్య చేసుకోదు. ఒక్క మానవుడు తప్ప అన్ని జీవులతో పోల్చితే మానవుడే ఎంతో బలహీనమైన జీవి. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటాయి. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు, కొందరు మోసపోయి ఎలా జాగ్రత్త ఉండాలో నేర్చుకుంటారు, మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు, మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేదే ఒక పాఠశాల మిత్రమా. కాబట్టి ఆ పాఠశాల నేర్పినవన్నీ మనం నేర్చుకోవటమే. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, ప్రశ్నిస్తే పని లేదంటారు, ఎదిరిస్తే వెధవ అంటారు, స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు, కోపంగా ఉంటే కొవ్వురా అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు, డబ్బుంటే మాత్రం పైవన్నీ పక్కన పెట్టి గొప్పోడు అనే స్థాయిలో చూసి భజన చేస్తారు. ఈ కాలంలో ఉన్న మనుషులు ఇంతే. జీవితం అనే పుస్తకంలో ఒక్క పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతి కలిగిస్తే మరికొన్ని చేదైన స్మృతులను మిగిలిపోతాయి. ఏదేమైనా జీవితంలో మంచి చెడు, సుఖం దుఃఖం రెండూ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరికీ పంచుకోవాలనిపిస్తుంది, చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాలనిపిస్తుంది. ఇదే అసలైన జీవిత సత్యం. ఒక్క బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు కూడా ఒక్క బాధను దూరం చేయలేదు. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడంలో క్షణాల్లో పని, అదే సంతోష పెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేలా ఉండకపోయినా పర్లేదు, కానీ ఇతరులను బాధ పెట్టేలా ఉండకూడదు మిత్రమా. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తటం, పేరు కోసం తపనపడడం, ఇతరులను ఏగకుండా చేయడం, ఇలా మనుషులు తనకు తాముగా ఇరుక్కొని నరకాన్ని పొందుతూ ఉన్నాము. నీ పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీ ఒక్క ఆలోచన ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. అవి నీ పరిస్థితులు నీకు అనుకూలంగా మారుస్తాయి. అలాగే మనిషి తనలోని ప్రేమను ఎంత పెంచుకుంటే అంత మంచిని చేస్తుంది. తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతిని చేకూరుస్తుంది. నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు, నేడు పోరాడలేనివాడు రేపు అస్సలు గెలవలేడు. గెలుపు కావాలనుకుంటే భయం వదలాలి, భయం పోవాలంటే పోరాడి తీరాలి. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా నీపై నీకున్న నమ్మకాన్ని విడవద్దు. చివరకు అంతిమ విజయం నీదేనని మరవద్దు. గొప్పవాళ్ళు సాధించిన ప్రతి విజయం వెనుక ఎన్నో నిరాశ, నిస్పృతలు దాగి ఉన్నాయి అని తెలుసుకో. ఎడారిలో ఎన్ని నీళ్లు పోసినా మొక్కల్ని పెంచలేము. అలాగే ఎన్ని జన్మలెత్తినా, ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. మూర్ఖులతో వాదించటం శవానికైనా వైద్యం చేయడం లాంటిది. వైద్యానికి శవం ఎలా అయితే స్పందించదో మూర్ఖుడు కూడా అంతే. నువ్వు చెప్పేది ఎప్పుడూ వినడు. కొంతమంది అడుగుతూ ఉంటారు, చచ్చాక డబ్బులు తీసుకొని వెళ్తావా అని. వారందరికీ చెప్పేది, చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు అవసరమే కదా.
మరణం వచ్చేదాకా సరైన సమాధానం లేని ఒకే ఒక ప్రశ్న, ఎవరిని నమ్మాలి అని. మన ఆలోచనల విధానాన్ని బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము. విష బీజాలు నాటి వాళ్ళు బాగానే ఉంటారు. అది మనలో మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ జీవితంలో సంపాదించిన ధనం మరు జన్మలో పనికిరాదు, కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకి పనికి. కప్ప తామర పువ్వు చుట్టూ ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ మాత్రం తామర పువ్వు మకరందాన్ని ఆస్వాదిస్తుంది. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామనేది ముఖ్యం కాదు, ఏం చేస్తున్నాం, ఏం పని చేస్తున్నాం అనేదే ముఖ్యం. కడుపు కట్టుకొని సంపాదించిందంతా నీ బిడ్డలకు మంచిది, అదే కానీ ఒకరి కడుపు కొట్టి సంపాదిస్తే ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది అని గుర్తుంచుకో. మనిషిలో అహం వీడిన రోజు ఆప్యాయత అంటే ఏంటో తెలుస్తుంది. గర్వం పోయిన రోజు ఎదురు మనిషిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. ఈ లోకంలో మనీకి ఉన్న విలువ మనిషికి లేదు. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు, కానీ రూపాయి కూడా నీ చేతిలో లేనప్పుడు ప్రపంచం. విన్నారు కదా అండి, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.